హాయ్ అండి. నేనైతే ఇప్పుడు గోబీని కట్ చేస్తున్నాను. మీరు కూడా ఎలా కట్ చేస్తారనేది ఈ వీడియోలో కామెంట్ చేయండి. ఇదిగోండి, ముందుగా ఇలా మొదలంతా తీసేసేయాలన్నమాట. మనకు ఈ పువ్వులో నుంచే కదా క్యాబేజీ పూస్తుంది. అందుకోసం అనేసి ఇదంతా తీసేసి తర్వాత చుట్టూ ఉండే కొమ్మలన్నీ ఇలా కట్ చేసేసేయాలి. ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు చూడండి, మనం కట్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఏ పార్టుకు ఆ పార్టు, అంటే ఒక పువ్వు మాదిరి వచ్చేస్తుంటుంది, కొన్ని పార్ట్స్ అయిపోయి ఉంటాయి. అలాంటివన్నీ జాగ్రత్తగా ఇలా కట్ చేసేసుకోవాలి. మనం ఎలా పడితే అలా కట్ చేసేసినామంటే మనం కర్రీ చేసేటప్పుడు కర్రీలో వేస్తే కర్రీ అనేది అంతా ముద్దగా అయిపోతుంది, అంతా కలిసిపోతుంది అనమాట. చూడడానికి అంత బాగుండదు. అందుకోసం అనేసి ఇలా మొత్తం చూడండి, మధ్యలో ఉండేది కూడా అంతా తీసేసినాను. ఇప్పుడైతే ఇంకా ఓన్లీ ఇలా పువ్వు మాత్రం మిగిలింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని, అంటే మనం కట్ చేసేటప్పుడు చాక్ సహాయంతో కట్ చేయాలి. మనం చేతితో తుంచినామంటే కొద్దిగా అన్నీ చిన్నగా అయిపోతాయి. అలా కాకుండా ఇదిగో చూడండి, ఇలా నీట్గా రావాలన్నమాట. ఇలా ఏ పువ్వుకు ఆ పువ్వు నీట్గా వచ్చేసిందంటే చాలా బాగుంటుంది. మనం ఏ కర్రీ చేసినా, ఫ్రై చేసినా, తర్వాత పకోడీ చేసినా, మంచూరియా చేసినా ఇలా పువ్వు ఉంటే బాగుంటుందన్నమాట. అందుకోసం అనేసి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. కొద్దిగా ఓపిక చేసుకొని కట్ చేసినామంటే చాలా నీట్గా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. మనం అలాగే చాక్తో కాకుండా చేత్తో తుంచినామంటే ఇవి అనేది చిన్న పీసెస్ అయిపోతాయి. మనం కర్రీ చేసినా కూడా అంత బాగోదన్నమాట. అందుకోసం అనేసి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, మొత్తం ఇలానే కట్ చేసినాను నేను. ఇలా మధ్యలోకి అనుకుంటూ కట్ చేసేసినామంటే నీట్గా అయిపోతాయి. మధ్యలో పురుగులు కూడా ఉండొచ్చండి. అందుకోసమని జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి. ఇంకా అన్నీ మొత్తం ఇలానే కట్ చేసేసేయాలి. చూడండి, నేనైతే అన్నీ ఇలానే కట్ చేస్తాను. మీరు కూడా ఎలా కట్ చేస్తారనేది కూడా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. దీన్ని కొంతమంది గోబీ అంటుంటారు, కొంతమంది క్యాలీఫ్లవర్ అంటుంటారు. మాకెళ్ళి అయితే కనుక ఇది క్యాలీఫ్లవర్ అంటారండి, పువ్వు అంటుంటారు. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఇంకా ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి అయితే నీట్గా రెడీ అయిపోతుందండి. వేస్ట్ అన్నీ పక్కకు వేసేసి ఇంకా ఇవి మనం కర్రీ చేసుకోవడానికి అంతా నీట్గా తీసేసుకున్నాం అన్నమాట. ఇదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.